నమస్తే నమస్తే ఏలకముల దండాలు దండాలు బాగున్నారా? నేనైతే మీ దయతో ఫుల్ ఖుషిగా ఉన్నా. ఇగో ఇలా మీకోసం ఇచ్చంతరం ముచ్చట్లు తీసుకొని వచ్చిన. ఆ ముచ్చట్లేదో మరొకసారి చూద్దామా? ఎలా పారి మరి అగో బండి సంజయ్ సార్ ఏదో చెప్తాడట, ఒకసారి చూసేద్దాం పారి. ఇవాళ రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, అది ఇవ్వలేదు. అది ఆగస్టు 15 చేస్తారట. మరి ఇదే ముహూర్తము ఆగస్టు 15వ తారీఖు మంచి ముహూర్తం ఉన్నదో ఏమో. గా రోజు స్వతంత్ర దినోత్సవం కదా, గందుకనే గాయాల చేస్తా అని చెప్పుండో ఏమో. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నారు. ఎందుకు సంజయ్ సారు మీరైతే ఒట్టేయరా? ఇట్లా అయినా ఒట్టేస్తే మన తప్పైందా ఏంది? బండి సంజయ్ ఏమో దేవుళ్ళ గురించి మాట్లాడితే, ఇక్కడ కొంతమంది నోటి దురద ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద మాట అన్నాడు సార్. ఊకే బండి సంజయ్ దేవుడు అంటాడు, ధర్మం అంటారు అని చెప్పి నన్ను తిడతాను. అవును కదా సారు, మీరు ఊగుకనే దేవుడు ధర్మం అని ఒట్లేస్తారట కదా. గా ముఖ్యమంత్రి సార్ అంటాడు, మరి గా సార్ అయితే దేవుళ్ళ మీద ఒట్లేడా? మరి అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, ఇంకోసారి ఇట్లా మాట్లాడినావంటే నీకు మంచిది కాదు. మరి ముఖ్యమంత్రి గారే ఆలంపూర్ పోతే అమ్మవారి మీద ఒట్టు అంటున్నాడు, యాదగిరి పోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అంటున్నాడు, భద్రాచలం పోతే రాముల అమ్మవారి మీద ఒట్టు అంటున్నాడు, వరంగల్ పోతే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు అంటున్నాడు. అవును కానీ సంజయ్ సారు, ఇవి ఎలక్షన్స్ కదా, మరి అందుకనే దేవుళ్ళని ఓట్లని ఒట్లని ఏమన్నా ఓట్ల రాజకీయాలకి ఏమన్నా చేస్తున్నారంటారా? వాళ్ళు ఒట్టేస్తే వాళ్ళు దేవుని గురించి మాట్లాడితే తప్పు లేదట. బండి సంజయ్ అక్షింతల గురించి, రాముడి గురించి, అయోధ్య రామాలయం గురించి మాట్లాడితే మాత్రం ఇక్కడకు భయపడుతున్నారు. మరి గట్లనే ఉంటుంది సార్ కథ. రాజకీయం అంటే మీకు తెలియదా ఏంది? అయినా మీకు చెప్పటోళ్ళమా? వాళ్ళు మాట్లాడితే కరెక్ట్, నేను మాట్లాడితే తప్పు. ఇలా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు చేస్తారట. అవును చేస్తా అని చెప్పింది సారు, మరి దానికి మీరేమన్నారు? నేనన్నా మీరు ఎన్నికలకు గెలిచినాక 100 రోజుల లోపల చేస్తా అన్నారు. ఇప్పుడు ఎందుకు ఎవరు అడ్డం వచ్చిర్రు, ఎవరు చేద్దంటున్నారు? ఏమో సారు, జనాలు ఏమన్నా అద్దన్నారో ఏమో. మరి నేనైతే ఏమనలే. ఎన్నికలు 3వ తారీఖు 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. 10వ తారీఖు చేయొచ్చు కదా. నిమ్మలంగా చేస్తారు కావచ్చు, టైం పడుతుంది కావచ్చు. అయినా అలాని మీరు గిట్లంటారా సారు? మొన్న 6 గ్యారెంటీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నాము, ప్రజలు నమ్మి ఓట్లు వేసిర్రు. మళ్ళా ఈసారి ఆగస్టు 15 పేరు చెప్పుకొని మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుంటాము. మళ్ళా స్థానిక సర్పంచ్ అన్ని ఎన్నికలు పెడుతున్నాము, దానిలో కూడా ఓట్లు వేయించుకుంటాము. ఏ మీరు చెప్పే ముచ్చట నిజమేనా సారు? మరి జనాల పరిస్థితి ఏం కావాలి? మళ్ళా వాళ్ళకు పంగనామా పెట్టినట్టేనా? తర్వాత ప్రజలు ఉంటారు, మా జాగాలో మేము ఉంటాం, మమ్మల్ని ఎవ్వరు అడగరు. ఈ మధ్యలో ఎన్నికలు ఏమి లేవుగా అని చెప్పి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అవునా సారు, ఇదంతా మోసమే అంటారా? మళ్ళా ప్రజల గురించి ఎవ్వరు ఆలోచించరా? ఏమనులా ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారో ఎవరు అన్యాయం చేస్తారో ఎవ్వరకు తెలియకపోయా. ఇక గివ్వుల్లా ఈరోజు ఇచ్చేంతరం ముచ్చట్లు, మళ్ళా మంచి మంచి ఇచ్చేంతరం ముచ్చట్లతోటి మళ్ళీ కలుసుకుందాం. నేను మీ ఇచ్చేంతరం ఈరయ్యా.